నాకైతే దేవుడు దొరికితే చాలు. ఒక మంచి మాట కదా, నాకైతే దేవుడు దొరికితే చాలు. ఈ రోజుల్లో దేవుడు దొరికితే చాలు అని మనం అడగలుగుతా ఉంటున్నామా? ఒకరోజు ఒక ఊళ్ళో సువార్త చేస్తుంటే వీధిలో వాక్యం చెప్పుకుంటా వెళ్ళేటప్పుడు ఒక అక్క ఇంట్లో వాక్యం విన్నారు. అన్ని రావాలి ఆమె క్రైస్తవురాలు కాదు, యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. వాక్యం వినిందో లేదో ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. వెంటనే బయటకు వచ్చి అమ్మ వాళ్ళని అన్నా ఒకసారి మా ఇంటికి వస్తారా అని పిలిస్తే ఆ ఏరియాలో మామూలుగా సువార్త చేసిన లేకపోతే యేసు ప్రభు గురించి చెప్తే క్షేమంగా ఇంటికి వచ్చే ప్రాంతం కాదని. ఆ అక్క ఇంటికి రమ్మంటే అందరూ ఓయమ్మ ఇంట్లో విలువంగానే మొత్తం అందరూ ఒకేసారి మీద పడతారేమో తలుపులేసి ఎందుకన్నా మంచిది పోదాం అని అందరూ అనుకుంటారు. రండి మా ఇంటికి రండి అని పిలుస్తా ఉంది. పిలిస్తే ఎందుకక్క అని అడిగారు. లేదండి మీరు చెప్పే మాట నాకు చాలా బాగా అనిపిస్తుంది, నాకు మీతో మాట్లాడాలని ఉంది, మీరు ఇంకా కొంచెం చెప్తారేమో అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారక్క? వీళ్ళ మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారక్క? మా ఇంట్లో ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని అంటే నమ్మకం కుదిరింది సార్. అమ్మకి వచ్చారు మీరు ఏం చెప్తున్నారు, నాకు భలే అనిపిస్తుంది కానీ నాకు అర్థం కాలేదు, నాకు అర్థమవుతుంది చెప్తారా అని అంటే అర్థమయ్యేటట్టు సువార్త చెప్పారు. ఆమె సువార్త అంతా వినిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముతాను నేనేం చేయాలా అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో యేసయ్య నాకు నువ్వేం కావాలి, నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నేను ఇక మీదట నీ కోసం జీవిస్తా అని మనసు పూర్తిగా ప్రభుని అడుగు అని అన్నారు. ఆమె ఆ మాటలు అన్ని ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఏమందంటే, సరే ఇప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకున్నా కదా, నేను ఆయన బిడ్డన అయిపోయాను కదా, ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏం చేయాలా అని అడిగితే వీళ్ళు ఈ పోయిన బ్యాచ్ లో ఒక ఆయన అవన్నీ తీసి పారేసేయాలా, తీసి కాల్ చేయాలా అని అన్నాడు. అంటే అప్పుడు మరి మీరే తీసేస్తారంటే తీసేస్తాను, మొత్తం అన్ని తీసేసారు, మూటేసేసారు, కట్టేసారు, అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఎందుకంటే మామూలు ప్రార్థన చేయించిపోతే వేరే సమయం ఫోటోలు తీసేసేది దొరికారంటే అందుకే ఇక అందుకే వీళ్ళు ఎంత త్వరగా బయటపడదామరా అని అనుకునే పరిస్థితుల్లో ఫోటో తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆమె అన్న మా ఇంట్లో ఇంకోటి కూడా ఉంది, ఏంటది అని అంటే మేము చాలా రోజుల నుంచి కూడబెట్టుకొని 4 తులాల బంగారం పెట్టి ఓ బొమ్మను తెప్పించుకున్నాం, ఆ బొమ్మను ఏం చేయాలా అని అడిగి ఫోటోలు ఏం చేయాలంటే ఏం చేయాలా ఆరేయాలని 3 పెట్టాడు ఒక ఆయన. ఈ బంగారం 4 తులాల బంగారంతో బొమ్మ తయారు చేసుకున్నాం, దాన్ని ఏం చేయాలా అని అడిగి ఇప్పుడు ఈయన నోట్లో పారే అని మాట రాట్లే, బొమ్మకైతే వచ్చింది, దీని మాత్రం రాట్లే. ఈయన ఆ శాఖలు పోయి అన్నా కారం పెట్టేసి ఏం చేద్దామా చెప్పాలి, ఈ వెట్ట పారేసో వట్టానే పారే 4 తులాల బంగారం లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి అవన్నీ కట్టారు కదా పారేయండి, దాని లోపలేసి ఇవి కూడా పారేయండి అని అంది. ఆ తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇక ఇది తీసుకొని పారేయాలి ఒక ఆయన. అప్పటి వరకు ఈజీగానే పట్టుకున్నాడు. ఇప్పుడు లోపల 4 తులాల బంగారం ఉంది, పారేయాలంటే లోపల ఆగేస్తుంది. లాస్ట్కి అసలు పారేసి స్వార్థ అంతా ఇంటికి వచ్చేటప్పుడు ఈయన అందరితో అంటాడు, ఈరోజు చట్నీ చాలు, ఈ మనస్సు అనేది మరి లేకపోతాం. ఎందుకు